శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్యలహరిలోని 97వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు రాజరాజేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని ముగురమ్మల మూలపుటమ్మగా సృష్టి స్థితిలయలకు ఆధారమవుతూ ఆ సృష్టి స్థితిలయలకు అతీతమైన పరబ్రహ్మము యొక్క పట్టపురాణిగా అంటే శక్తిగా జగన్మాతను కీర్తిస్తున్నారు. అదేవిధంగా మహామాయగా కూడా కీర్తిస్తున్నారు. ఈ సృష్టి స్థితి లయలను నడుపుతున్నది నీవే అమ్మా అంటూ ఆయన వర్ణిస్తున్నారు. గిరిమాహుద్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదో హరే పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అమ్మా, పరబ్రహ్మ పట్టపుదేవి, పరబ్రహ్మపు పట్టపురాణి, ఆగమ విధులు అంటే శాస్త్రవేత్తలు, వేదాన్ని బాగా ఎరిగిన వాళ్ళు నిన్ను సరస్వతి అంటారు. అదేవిధంగా లక్ష్మి అని కీర్తిస్తారు. అదేవిధంగా హరుని పత్ని అయిన గిరితనయ అంటే పార్వతి అని శ్లాఘిస్తారు. అయితే వీరు ముగ్గురు నీవు అన్నది ఎంత నిజమో అలాగే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ నీవు కాక వీరి ముగ్గురికి అతీతమై తురీయ స్థితికి రూపంగా ఇట్టిదట్టిదని వర్ణింపజాలని దానివై అనిర్వాచ్యవై దేశకాల పరిచ్ఛిన్నవై భేదించరాని మహాప్రభావం కలదానివై శుద్ధ విద్యలో అంతర్గతమైన మహామాయవై మహామాయా తత్వమవుతూ ఈ ప్రపంచాన్ని నానా విధాలుగా నడిపేదానవు నీవు తల్లి అని అమ్మవారి మూలతత్వాన్ని గురించి అభివర్ణిస్తున్నారు. మనం సౌందర్యలహరిలోని మొట్టమొదటి శ్లోకం నుంచి చూసుకుంటూ ఉంటే అవన్నీ సోపానాలండి. ఆ సోపానాలన్నీ ఎక్కి దాదాపు 97వ సోపానం ధరికి వచ్చేసరికి అమ్మవారి నిజతత్వం ఏమిటో గురువర్యులు మనకు ఎరిగింపజేస్తున్నారు. అసలు తెలుసుకోవలసింది ఈ తత్వాన్ని, అసలు తెలుసుకొని లీనమవ్వలసింది ఈ తత్వంలోనే. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.